అందరికీ నమస్కారం. సంఘ సేవ న్యూస్ ఛానల్ నుండి సేవకు వందనం ప్రోగ్రాంను కంటిన్యూ చేస్తూ ఈ రోజు పొద్దుటూరు పట్టణంలో నా మిత్రుడైనటువంటి ఆత్మమిత్రుడే చెప్పాలి, మేమిద్దరం ఒకసారి 50 నిమిషాలలో కూడా కలిశాము. అలాగే మా గురుగారి గురించి చెప్పారు వాళ్ళు. ఈ ప్రోగ్రాంను మాకు సహకరిస్తున్న మన ప్రజాసేవ సమితి ఉపాధ్యక్షులు యాంకర్ నరసింహ, అలాగే సంఘ సేవ న్యూస్ ఎడిటర్ మెహమూద్, వారి ద్వారా మేము చక్కగా ఎడిటింగ్ చేసి మేము ముందుకు వస్తున్నారు. ఆయన పేరు చెప్పును, ఆయన పేరు మా నరసింహ గారు చెప్తారు కాబట్టి ఆయన మాటలు విందాం. జై హింద్, జై భారత్. సంఘ సేవ న్యూస్ కి స్వాగతం. సంఘ సేవ న్యూస్ లో ఎంతో ప్రేక్షకాదరణ పొందినటువంటి ప్రోగ్రాం సేవకు వందనం. ఈ సేవకు వందనం కార్యక్రమంలో భాగంగా నేడు మనం కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నామండి. ఈ రోజు అడిగిన వెంటనే బ్లడ్ సరఫరా చేసే వ్యక్తి, అలాగే ఎన్నో బ్లడ్ డొనేషన్స్ ఇచ్చిన వ్యక్తి, ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టినటువంటి వ్యక్తి, అలాగే ఆర్నాల్డ్ జిమ్ వ్యవస్థాపకుడు, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి వ్యక్తిని సంఘ సేవ న్యూస్ సేవకు వందనం కార్యక్రమంలో భాగంగా ఆయన వద్దకు మనం వచ్చామండి. ఆయన ఎంతో మందికి బ్లడ్ ఇచ్చి అడిగిన వెంటనే, అంటే మనకు ఇప్పుడు అవసరం ఉంది అంటేనే వితిన్ సెకండ్స్ లోనే ఆ బ్లడ్ ని అరేంజ్ చేసేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతుంది సంఘ సేవ న్యూస్. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఆయన ఏం చేశాడు, బ్లడ్ ఇచ్చాడో, ఎంత మందితో బ్లడ్ ఇప్పించారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ హాయ్ సార్. నమస్తే అండి. మా సంఘ సేవ న్యూస్ మీ వద్దకు వచ్చింది. నమస్తే. మీరు అడిగిన వెంటనే బ్లడ్ ఇచ్చే వ్యక్తిగా ప్రొద్దుటూరులోనే ప్రసిద్ధికి ఎక్కారు. ముందుగా మీ పరిచయం మా ప్రేక్షకుల కోసం, మా సంఘ సేవ న్యూస్ ప్రేక్షకుల కోసం మీ పరిచయం. హాయ్, నమస్తే అండి. మన ప్రొద్దుటూరు పట్టణంలో సంఘ సేవ న్యూస్ ఛానల్ వారు చాలా దూర ప్రాంతం నుండి న్యూస్ సేకరణ చేసి ప్రొద్దుటూరు పట్టణంలోనే కాదు, దూరంలో మనకి ఇక్కడి నుంచి 900 కిలోమీటర్ దూరం ఉన్న వైజాగ్ లో జరిగే కొన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు స్టేటస్ ఓపెన్ చేస్తే సంఘ సేవ న్యూస్ ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. ఈరోజు సంఘ సేవ న్యూస్ వారు మా జిమ్ముకు వచ్చి నా గురించి, మేము చేసే చిన్న సేవల గురించి తెలుసుకోవాలి అని వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సంఘ సేవ న్యూస్ కి నేను ఆ ఒక్క సంఘ సేవ న్యూస్ నడిపే యాజమాన్యానికి, యాంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ ముందుగా మీ పరిచయము, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. నా పేరు షేక్ నియామతుల్లా అండి. నేను 1974లో పుట్టాను ప్రొద్దుటూరు పట్టణంలో. నాకు తెలిసి మెలకువ వచ్చినప్పటి నుంచి నాకు బాగా తెలుసు, ఈ లోకానికి నేను గుర్తిస్తున్నాను అన్నప్పటి నుంచి 5వ తరగతి వరకు చదివానండి నేను. ఆ తర్వాత నాకు 6వ తరగతి చదవాలనుకున్నప్పుడు కసెట్ స్కూల్లో చాలా ఫుల్ గా ఉంటే సీట్లు, మున్సిపల్ స్కూల్ సీట్ వస్తే అంత దూరం ఎందుకులే నాన్న, అప్పుడు దూరం అది స్కూల్, మనం అంత దూరం ఎందుకులే అని చెప్పి మా ఇంట్లో ఫ్యాక్టరీ ఉండేది, బిస్కెట్ ఫ్యాక్టరీ. వర్క్ నేర్చుకుంటే నేను అది కూడా వర్క్ నేర్చుకుని మా దగ్గర ఒక 6 మెంబర్ దాకా పని కూడా చేస్తున్నారు. 4 జిల్లాలకు కూడా నేను బిస్కెట్ సప్లై చేస్తున్నాను. కానీ అది చేస్తూ 1991లో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 92, 93 అట్లా పిల్లలు, దేవుని దయ వల్ల పిల్లలు భగవంతుడు ఇచ్చాడు.
పిల్లలకి చదివించుకోవాలని చెప్పేసి, నేను చదవలేదు కదా ఎక్కువగా, పిల్లలకు చదివియాలనే ఉద్దేశంతో పిల్లలను బాగా చదివించి, బాగా చదవాలి, సమాజానికి మనం ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి అని చెప్పేసి నేను పిల్లలకి చదివించాను. అలాగే నేను గత కొద్ది రోజులు గల్ఫ్ లో కూడా ఇక్కడ వ్యాపారం సరిగా లేక బిస్కెట్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసేసి వ్యాపారం చాలా డౌన్ అయిపోయింది. అది దుబాయ్కి వెళ్ళాను, కువైట్కి వెళ్ళాను. కువైట్ లో కూడా నేను 6 సంవత్సరాలు పని చేశాను. అన్ని పనులు చేశాను. అక్కడికి పోయిన తర్వాత మన భారతదేశంలోనే మేము సింహాలం, ఒక భారతదేశంలోనే మేము సింహం లాగా బతకగలుగుతాము. అది ఎవరైనా సరే, మనమైనా ఇంకొకరైనా, ఎనీ క్యాస్ట్ భారతదేశంలో బతికినట్టుగా ఏ దేశంలో మనం బతకలేము. అన్ని దేశాలలో మనం బానిసలమే. ఎక్కడికి పోయినా కూడా బానిస బ్రతుకు మాత్రమే ఉంటుందండి. అరబిక్ కంట్రీలో ఏ కంట్రీ అయినా, దుబాయ్ కంట్రీ, సౌదీ, కువైత్, ఖతర్, బెహ్రీన్, ఎక్కడికైనా పోండి మీరు. ఇటీవల కాలంలో కూడా ఒక సినిమా చూసాం మేము, చాలా ఘోరంగా దాంట్లో అలాగే జరుగుతాయి. అలా కువైట్ లో నేను ఒక 6 సంవత్సరాలు పనిచేసి వచ్చిన తర్వాత బిస్కెట్ ఫ్యాక్టరీ పెడదామా, బేకరీ పెడదామా అని అనుకున్నాను. కానీ నేను బేకరీ పెడితే పిల్లల భవిష్యత్తు చదువు పోతుంది కదా, వాళ్ళు కూడా బేకరీలో ఉండాల్సి వస్తుందని చెప్పేసి వ్యాయామశాల పెడదామని అనుకున్నాను సార్. అప్పుడు వచ్చింది ఈ ఆలోచన. నేను ఇక్కడ ప్రొద్దుటూరు పట్టణంలో తాళ్ళూరి అశోక్ అనే ఉండే సార్. నేను తాళ్ళూరి అశోక్ గారి దగ్గర వ్యాయామం నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేర్చుకుంటూ, అలాగే ఈ బ్లడ్ డొనేట్ కార్యక్రమం కూడా ఆయన అశోక్ మాస్టర్ చాలా బాగా చేస్తుండే. తాళ్ళూరి అశోక్ గారు ఇంప్రెషన్ కూడా ఆయన. ఈ రోజు మేము బ్లడ్ డొనేట్ చేస్తున్నామంటే మా గురువు గారు అయినా, మాకు వయసులో చిన్నోరైనా కూడా మా గురువారే ఆయన తాళ్ళూరి అశోక్. మీ గురువు గారు ఈ రోజు కూడా గురు పూజోత్సవం అనమాట. యాక్చువల్ గా టీచర్స్ డే. నిజమే. ఆయన కూడా మీరు తెలుసుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకోవాలి మేము, ఎందుకంటే బ్లడ్ డొనేటింగ్ మాకు చేయి పట్టుకుని తీసుకెళ్లేవాళ్ళు. అలాగే ఈ రోజు మన ప్రొద్దుటూరు పట్టణంలో సంఘసేవ న్యూస్ ఛానల్ జరిపే యాజమాన్యం కూడా మా తాళ్ళూరి అశోక్ గారి దగ్గరికి జిమ్ కు ఆయన కూడా వస్తుండే, యాజమాన్యం కూడా వస్తుండే. అది కూడా నేను గుర్తు చేసుకోవాల్సిందే. మా మిత్రుడు ఆయన కూడా, సోదరు లాంటి వాడు. మేమంతా వ్యాయామం చేస్తూ రక్తదానం చేస్తున్నాం. ఫస్ట్ టైం నేను రక్తదానం ఇచ్చింది దూరు సర్పంచ్, ఆయన పేరు గుర్తులేదు, దూరు సర్పంచ్ గారి మిస్సెస్ కి ఏదో ఆరోగ్యం బాగలేక అర్ధరాత్రి 2:40 ఫోన్ చేశారు, బి పాజిటివ్ కావాలంటే. సిఎన్ఆర్ హాస్పిటల్లో నేను ఫస్ట్ టైం బ్లడ్ ఇచ్చానండి. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చింటారు సార్? నేను ఇప్పటికి 49 సార్లు ఇచ్చాను సార్. ఒక్కసారి ఇస్తే హాఫ్ సెంచరీ. అంటే డయాబెటిక్ కి నేను గురైనాను కాబట్టి ఒక్కటి ఇవ్వలేదు, ఇంకా ఇవ్వకూడదు అనుకున్నాము. డాక్టర్స్ కూడా ఇవ్వకూడదు అన్నారు కాబట్టి నేను స్టాప్ చేశాను. అయితే నా స్టూడెంట్స్ ఇప్పటికీ 8,000 మంది పైగా 8,000 మంది పైగా డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇచ్చారు. మొత్తం అంతా నా జిమ్ తరపు నుంచి, నా స్టూడెంట్స్ ఆర్నాల్డ్ జిమ్ సేవా సంఘం తరపు నుంచి ఎంతో మంది బ్లడ్ ఇచ్చారు. ఇక్కడే కాదు, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్ కి అయితే 8 మంది తీసుకెళ్ళా ఒకటేసారి బ్లడ్ ఇవ్వాలంటే. తెలంగాణ కూడా వెళ్ళానండి. తెలంగాణలో నేను బ్లడ్ డొనేటింగ్ చేశాను. అక్కడ కూడా మేము చాలా గుర్తింపు పొందాము. తర్వాత నేను చేసే సేవా కార్యక్రమాలలో FIBDO అని చెప్పేసి ఒకటి ఉందండి, ఫెడరేషన్ ఇండియా బ్లడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక పెద్ద సంస్థ ఉంది. ఇండియా లెవెల్లోనే కాదు, అదర్ కంట్రీస్ లో కూడా ఉంది. ఇరాన్, సౌదీ, బెహ్రీన్, అన్ని చోట్ల ఉంది. వాళ్ళు మమ్మల్ని గుర్తించి అక్కడి నుంచి ప్రెసిడెంట్, కేరళ నుంచి ఇండియా ప్రెసిడెంట్ ఫోన్ చేశారు, మీరు చేసే కార్యక్రమాలు మాకు చాలా బాగా నచ్చాయి, మీరు మా సంస్థలో పని చేయాలి కావాలి అని చెప్పేసి. అప్పుడు నేను మొదటిసారిగా జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ కి పిలుపు వస్తే వెళ్ళాను సార్. వెళ్ళాను. పంజాబ్ పగ్వారాలో జరిగింది, అది వెళ్ళాను. అక్కడికి తర్వాత కేరళలో జరిగింది, బెంగళూరు జరిగింది, ఉత్తరప్రదేశ్ జరిగింది. అన్ని చోట్ల కూడా నేను కాన్ఫరెన్స్ వెళ్ళాను. ఇది నాకో అని చెప్పేసి ఢిల్లీ వాళ్ళు బ్లడ్ సంస్థ. మనము బ్లడ్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజర్ కి 25 రూపీస్, బ్లడ్ డోనర్ కి 25 రూపీస్. దీని గురించి కూడా అక్కడ చర్చలు జరిగినాయి. కానీ ప్రతి స్టేట్ లో దీనికి ఆర్గనైజర్స్ కి ప్లస్ డోనర్ కి డబ్బులు వస్తుంటాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దీని గురించి ఎవరు మనము సేవ చేసే వాళ్ళు పట్టించుకోలేదు. ఎప్పుడు మేము డబ్బులు అడగలేదు కూడా. వీలైతే రక్తదానం చేయడమే మా పని, చేపేయడం పని. సార్ మీరు బ్లడ్ క్యాంపులు కూడా పెట్టారా సార్? పెట్టాను సార్, బ్లడ్ క్యాంప్స్ కూడా పెట్టాను నేను. కానీ బ్లడ్ క్యాంప్ పెట్టడం వల్ల నేను కొంతమందికి బ్లడ్ ఇవ్వలేకపోతున్నా. బ్లడ్ క్యాంప్ పెట్టడం వల్ల ఎప్పుడంటే ఇప్పుడు నాకు ఫోన్ చేసి బ్లడ్ కావాలని అడిగితే నేను వాళ్ళకు బ్లడ్ అందించలేకపోతున్నాను. అందుకే నేను క్యాంపులకు కొద్దిగా దూరంగా ఉండి
డైలీ సర్వీస్. ఇప్పుడు నాకు ఈ రోజు 2 ఫోన్లు వచ్చాయండి. బి నెగిటివ్ కావాలని చెప్పేసి ఫోన్ వచ్చింది. ఆ బి నెగిటివ్ నేను అందించాను వాళ్ళకి. నేను నా గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని స్టేటస్ పెడతాను, ఫేస్బుక్ లో చెప్తాను ఈ గ్రూప్ కావాలని చెప్పేసి. తర్వాత నా జిమ్కి వచ్చే ప్రతి అడ్మిషన్ కి బ్లడ్ గ్రూప్ రాస్తానండి. ఒకవేళ వాళ్ళు బ్లడ్ ఇచ్చేయడానికి భయపడితే వాళ్ళు మోటివేషన్ చేస్తాను. బ్లడ్ ఇవ్వడం వల్ల మాకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, బ్లడ్ ఇవ్వడం వల్ల మన బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయని చెప్పేసి. ఇటీవల కాలంలో మేము ఒక న్యూస్ కూడా చూసామండి. బ్లడ్ ఇవ్వడం వల్ల అమెరికన్ సైంటిస్టు మేబీ మెడికల్ డిపార్ట్మెంట్ నిర్ధారణ చేశారు, రక్తదానం ఎక్కువ చేసిన వాళ్ళకి ఆయుష్ కూడా పెరుగుతుందని ఒక నిర్ధారణ చేశారు. న్యూస్ లో వచ్చిందండి, న్యూస్ లో కూడా చూసాం మేము. అది దాని వల్ల కూడా నేను చాలా మందికి చెప్తూ ఉంటాను. తర్వాత మనకు ఇంకో విషయం ఏమంటే, డాక్టర్స్ చెప్పిన విషయాలు కొన్ని, రక్తదానం చేయండి మానవత్వాన్ని చాటండి అంటారు. రక్తదానం చేయండి మానవత్వాన్ని చాటండి. కానీ ఇంకో విషయం ఏమంటే, రక్తదానం చేయండి నవయవనాన్ని పొందండి అంటారు. రక్తదానం చేయండి నవయవనాన్ని పొందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి బ్లడ్ అనేది ఒక ఏజ్ వరకే ఇవ్వాలని అంటారు, అంటే ఒక 50 years బిలో. అట్లా ఏం లేదండి. మన ప్రొద్దుటూరు పట్టణంలో బద్వేల్ గురెడ్డి గారు 128 సార్లు ఇచ్చారండి. బద్వేల్ గురెడ్డి గారు, ఆయన 60 అబో. ఆ మహానుభావుడు లేరు ఈ రోజు. బద్వేల్ గురెడ్డి గారు మన మధ్యలో లేరు. ఆయన కూడా 128 సార్లు ఇచ్చారు. ఒక ఏజ్ అనేది ఏముండదండి దానికి. మనిషి ఆరోగ్యంగా ఉండి బ్లడ్ పర్సెంటేజ్ 13 అబో, మామూలుగా 14 కూడా ఉంటుంది, 13 అబో ఉంటే మనం రక్తదానం చేయొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏముంది. 65 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు రక్తదానం చేయొచ్చు. రక్తం బాగుండి ఆరోగ్యంగా ఉంటే చేయొచ్చు. బ్లడ్ ఇవ్వడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అనేది కూడా ఇప్పుడు మీరు చెప్తే నేను కూడా విన్నాను. అమెరికా వాళ్ళ నిర్ధారణలో తేలిందండి ఆ న్యూస్. మా దగ్గర దాని పేపర్ కూడా కటింగ్ ఉండాలి, అది కూడా చూద్దాం సార్ మనము. మీరు బ్లడ్ క్యాంపులు నిర్వహించారు, బట్ అయితే ఇప్పుడు మీరు సర్వీస్ చేయలేక బ్లడ్ ఇచ్చేదానికి మీరు ఉండి ఆర్గనైజింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ చేస్తున్నారా బ్లడ్ క్యాంపులు? ఇప్పటికీ నా మొబైల్లో 4000 మంది నెంబర్స్ ఉన్నాయండి. ఆ నెంబర్స్ 4000 మంది నెంబర్స్ కి ముందర బ్లడ్ గ్రూప్ పెడతాను, తర్వాత పేరు పెడతాను, ఏ ఊర్లో ఉండాలనేది కూడా పెడతానండి. ఎన్ని క్యాంపులు నిర్వహించారు సార్ ఇప్పటి వరకు? సార్ నేను బ్లడ్ క్యాంపులు అయితే చాలా తక్కువ నిర్మించానండి. ఒక 6 క్యాంప్ వరకు నేను ప్రొద్దుటూరు పట్టణంలో డిపార్ట్మెంట్ ద్వారా, డాక్టర్ల ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ అమరవీర దినోత్సవానికి కూడా గతంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో చేశాము, 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా చేశామండి. డిఎస్పీ ఆఫీస్ లో కూడా చేసినట్టుగా నాకు గుర్తు. ఒకసారి సార్ మన డిఎస్పీ గారి పేరు నాకు గుర్తు రావట్లేదు, చాలా సంవత్సరాల కిందట చేశామండి క్యాంప్స్ అయితే. లోసారి సుధాకర్ గారు సార్. ఇప్పుడు క్యాంప్స్ కి నేను ఎందుకు దూరంగా ఉన్నానంటే, క్యాంపుల వల్ల బ్లడ్ స్టోరేజ్ అయ్యి బ్యాంకుకి వెళ్తుందండి. ఒకవేళ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కువ ఉంటే పౌర్మామిల, మైత్కూరు, జమ్మలం ఇట్లా షేర్ చేసుకుంటారు. కానీ అర్జెంట్ గా బ్లడ్ అవసరం ఉంది అంటే వాళ్ళకు నేను ఇవ్వలేకపోతున్నాను. ఎప్పుడన్నా ఫోన్ చేస్తే స్టూడెంట్స్ కి, సార్ మొన్ననే కదా సార్ నేను క్యాంపులు ఇచ్చాను అంటున్నారు. కాబట్టి నేను క్యాంపుకి దూరంగా ఉండి ఇలా సర్వీస్ చేస్తున్నాను. ఎవ్రీడే ప్రతిరోజు క్యాంప్స్ మనకు బ్లడ్ డొనేటింగ్ ఉంటాయి. మేము విన్నది కూడా, ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ లేడీ గానీ బ్లడ్ అవసరం అని మీ నోటీస్కి వస్తే ఏం తిప్పలు పడతారో మీరు విత్ ఇన్ 1/2 hour కల్లా మీరు అందజేస్తారని కూడా విన్నాం సార్. నాకు ఒక ఫోన్ ఇట్లా బ్లడ్ కావాలంటున్నారు అంటే, నేను స్టూడెంట్స్ నా దగ్గర గ్రూపులు ఎంత మంది ఉంటే అంత మందికి ఫోన్ చేస్తాను సార్. ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చింటారు సార్ బ్లడ్? సార్ నేను నా జిమ్ అందాజుగా నేను 8000 మంది పైగా ఇచ్చాను సార్. ఇప్పటివరకునే ఉన్నాం ఇప్పటికి. మీ స్టూడెంట్స్ కూడా? నా స్టూడెంట్స్ కూడా సార్. ఈ రోజు నేను బ్లడ్ క్యాంప్ చేస్తున్నానంటే నా స్టూడెంట్స్ సహకారమే సార్. నేను చేయలేను ఒక్కరిని, నా స్టూడెంట్స్ నాకు అందుబాటులో ఉంటారు కాబట్టి. ఇంకొక విషయం ఏమంటే, నా ప్రియ శిష్యుడు బి నెగిటివ్ రేర్ గ్రూప్ ఇటీవల కాలంలోనే సినీ హబ్ దగ్గర ట్రెండింగ్ లో చనిపోయాడు అతను. చాలా ఎప్పుడు టైం అయిపోయినా 3 నెలలు టైం అయిపోతానే మాస్టర్, 3 months 10 days టైం అయిపోతానే మాస్టర్ నా టైం అయిపోయింది అనే దాని వ్యక్తి. అటువంటి స్టూడెంట్స్ నాకు లేడు ఈ రోజు. బి నెగిటివ్ అతను చాలా రేర్ గ్రూప్. ఎప్పుడు చెప్పినా ఫోన్ చేస్తేనే వెళ్ళిపోయి, నేను ఊళ్ళో లేకపోయినా కూడా శ్రీకాంత్ ఇట్లా ఇవ్వాలంటే వెళ్ళి ఆయన ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆయన కూడా చాలా మందికి, ఆయన పేరు శ్రీకాంత్ ఏమంటారంటే ఆయన ఇనిషియల్ వచ్చేసి ఏదో ఉందండి, మంచి పేరు ఉంది వాళ్ళకి, శ్రీకాంత్. ఆయన ఎంతమంది శ్రీమంతుల శ్రీకాంత్ పేరు నేను కూడా. శ్రీమంతుల శ్రీకాంత్ బాగుంది. ఆ శ్రీమంతులు మనసు కూడా శ్రీమంతే అతన్ని. ఎప్పుడు ఎవరికైనా సరే బ్లడ్ ఇవ్వాలి బి నెగిటివ్ అంటే పోయి ఇచ్చేవాడు. మీ స్టూడెంట్స్ సహకారం ఎంతవరకు ఉంది సార్? స్టూడెంట్స్ సహకారం
స్టూడెంట్ సహకారం నేను చెప్పలేను. ఈ రోజు సంఘ సేవ న్యూస్ నా దగ్గరికి వచ్చింది అంటే నేను చేసే కార్యక్రమాలు తెలుసుకోవాలనుకున్నా అంటే ఈ రోజు నాకు స్టూడెంట్సే కారణం. సార్ అలాగే మీ దగ్గర జిమ్ చేస్తూ మీ స్టూడెంట్ ఇక్కడ నుంచి డ్రాప్ అయింటాడు, అప్పుడు అతని బ్లడ్ గ్రూపే అవసరం పడి ఉంటుంది. ఇన్ కేస్ కాల్ చేస్తే ఆ అబ్బాయి రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంది. నా దగ్గర జిమ్ చేసుకుని చాలా మంది ఉద్యోగస్తులు బయట ఉద్యోగం చేస్తున్నారు, కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నా స్టూడెంట్స్, పాత స్టూడెంట్స్ అనిల్, ఉపేంద్ర, ఏసన్న, రాజసింహ హోటల్ అనిల్ కుమార్ యాదవ్, ఇట్లా ఎంతో మంది ఉన్నారు. నాగరాజు, సుబ్బారావు, సుబహాన్, అంజద్, ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది. నేను ఫోన్ చేస్తానే, రే బాబు ఇట్లా రక్తం అవసరం ఉందని అంటే, మాస్టర్ ఊర్లో ఉంటే తప్పకుండా వస్తారు, తప్పకుండా నేను వస్తున్నా మాస్టర్, జస్ట్ హాఫ్ అన్ అవర్ మాస్టర్ అనేది వచ్చేస్తారు. నా స్టూడెంట్స్ దేవుని దేవల్ల ఎప్పుడు ఫోన్ చేసినా పలికే వాళ్ళు ఉంటారు, వస్తారు. తర్వాత గ్రూప్స్ ఉన్నాయి నాకు, కొన్ని గ్రూప్స్ నేను వాట్సాప్ క్రియేట్ చేశాను, అడ్మిట్ నేనే దానికి. ఎందుకంటే అడ్మిట్ పెట్టకపోతే అందరూ మెసేజ్ చేస్తారు, డిస్టర్బ్ చేస్తారని నేను అడ్మిట్ చేశాను. అలాంటి బ్లడ్ గ్రూప్ లో కూడా మెసేజ్ పెడతానే వెంటనే రియాక్ట్ అయిపోతారు, మాస్టర్ నేను ఉన్నాను, నేను వస్తానని చెప్పేసి బ్లడ్ ఇచ్చారు చాలా మంది. ఈ రోజు బ్లడ్ డొనేటింగ్ జరుగుతుంది ఆరోనాల్డ్ జిమ్ తరపు నుంచి. మీరు ఎవరికన్నా ఫోన్ చేసి, సపోజ్ ఒక వ్యక్తి ఇట్లా బ్లడ్ కావాలంటే ఆయన జిమ్ మాస్టర్ ఫోన్ చేయంటాడు, ఆయన జిమ్ మాస్టర్ ఫోన్ చేస్తాడు. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి ఫోన్ చేసి ఆయన కూడా అట్లా నాకు చాలా ఫోన్లు వచ్చాయి. నేనైతే సర్వీస్ ఇస్తున్నాను. ఎప్పుడో మేబీ నాకు దొరకనప్పుడు నేను కొంతమంది సహాయ సహకారాలు తీసుకుంటాను. నా ప్రొద్దుటూరులోనే ఉండే కొంతమంది ఆర్గనైజర్స్, ఇప్పుడు సిరాజ్ ఉన్నాడు, తర్వాత ఇంకొక గుర్రప్ప అనే వ్యక్తి ఉన్నాడు, బ్లడ్ డొనేట్స్, వీళ్ళకు నేను వీళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చి మీ దగ్గర ఉందా సోదరా అంటే ఉంది అన్న, మేము చేస్తామన్నా అని చెప్పి ఇట్లా నాకు కూడా దేవుని దేవల సహకరించారు. స్టార్ ఫౌండేషన్, సిరాజు, వీళ్ళందరూ. మీ స్టూడెంట్స్ ఎన్నిసార్లు ఇచ్చింటారు సార్ బ్లడ్? నా స్టూడెంట్స్ అయితే నా బెస్ట్ గా చెప్పాలంటే అనిల్ కుమార్ యాదవ్, రాయలసీమ హోటల్ 59 టైమ్స్ ఇచ్చాడు అబ్బాయి ఇప్పటికి. 59 59 సార్లు. ఆయన కూడా అంతే, టైం అయిపోతానే మాస్టర్ అని ఫోన్ చేస్తారు. అనిల్ నేను ఫోన్ చేస్తే ఏదైనా ఐటమ్ కావాలని ఫోన్ చేస్తాను, ఆయన నాకు ఫోన్ చేస్తే నా టైం అయిపోయింది మాస్టర్ అని ఫోన్ చేస్తాడు. అలాంటి స్టూడెంట్స్. తర్వాత నా బాడీ బిల్డింగ్ ఫీల్డ్ లో బాడీ బిల్డర్ స్టూడెంట్స్ ఉపేంద్ర, అనిల్, నరేష్, వీళ్ళందరూ ఎప్పుడు కూడా బ్లడ్ డొనేటింగ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఓ పాజిటివ్ కావాలంటే మాస్టర్ నేను ఉన్నా అని చెప్పేసి వాళ్ళు అట్లా స్టూడెంట్స్ చేస్తున్నారు. ఈ బాడీ బిల్డింగ్ వల్ల స్టూడెంట్స్ కి ఏమైనా ఉపయోగకరం? సార్ బాడీ బిల్డింగ్ వల్ల చెప్పాలంటే మన ఇండియాలో ఐబిబిఎఫ్ అనే అసోసియేషన్ ఉంది సార్, ద బెస్ట్ అసోసియేషన్. ఐబిబిఎఫ్ తర్వాత కొన్ని అసోసియేషన్లు టైప్ అయినాయి. ఈ రోజు అసోసియేషన్ ఇన్ని ఉన్నాయి సార్. దీనివల్ల బాడీ బిల్డర్స్ కి ఉపయోగం లేకుండా పోయింది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం లేదు. అప్పుడు బాడీ బిల్డర్ ప్రొద్దుటూరు పట్టణం నుంచి చెన్నైకి వెళ్ళాలన్నా, ప్రొద్దుటూరు పట్టణం నుంచి పంజాబ్ కి వెళ్ళాలన్నా, కడప జిల్లా నుంచి ఢిల్లీకి వెళ్ళాలన్నా కన్స్ట్రక్షన్ ఉండేదండి, రైల్వే కన్స్ట్రక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. ఈ రోజు అది లేదు. ఎందుకంటే అసోసియేషన్లు ఎక్కువ అయిపోయినాయి, వీధికి ఒక అసోసియేషన్ అయిపోయింది. కాంపిటీషన్ చేయాలా, వేయింగ్ ఫీజు మనం దండుకోవాలా, వచ్చిన స్పాన్సర్, అలాంటి అసోసియేషన్లు తయారైపోయినాయి ఎక్కువ. దానివల్ల బాడీ బిల్డింగ్ వ్యవస్థ చాలా వరకు దెబ్బ. ఒక బాడీ బిల్డర్ కావాలంటే అతనికి ఒక సంవత్సరానికి కనీసం అంటే 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక బాడీ బిల్డర్ ఎస్ 4-5 లక్షలు ఖర్చు అవుతుంది ఒక బాడీ బిల్డర్. అతని డైట్, అతని ఫుడ్, కంపల్సరీగా ఇంత ఖర్చు అవుతుంది. ఇన్ని ఖర్చులు పెట్టుకుని బాడీ బిల్డర్ పోయి కాంపిటీషన్ తిరిగిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారండి, ఒక పేపర్ ఇస్తారు అంతే. తర్వాత క్యాష్ అవార్డ్ కూడా తక్కువ ఇస్తారు సార్, తక్కువ ఇస్తారు. వేయింగ్ ఫీజ్ అయితే ఈ రోజు కొన్ని సంస్థలు ఉన్నాయని పేర్లు చెప్పడానికి నాకు ఎలాగో ఉంది, పేర్లు చెప్పను. అలాంటి కొన్ని సంస్థలు వేయింగ్ ఫీజ్ అని చెప్పేసి ఆ పిల్లోనికి తూకం చేసి బాడీ బిల్డింగ్ తీసుకోవాలంటే 2500, 1500. మళ్ళీ బర్ముడా మోడల్ కి ఒక డబ్బులు, స్పోర్ట్స్ మోడల్ కి ఒక ఫీజు, మెన్ ఫిజిక్ కి ఒక ఫీజు, బాడీ బిల్డింగ్ ఒక ఫీజు, మెన్ ఫిజిక్ కి ఒక ఫీజు, బర్ముడా మోడల్ ఒక ఫీజు, స్పోర్ట్స్ మోడల్ ఒక ఫీజు. ఒకని దగ్గర 6000 రూపీస్ వసూలు చేస్తున్నారు ఈరోజు కొన్ని సంస్థలు. ఇలాంటి సంస్థల పైన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నిఘా పెడితే దేశానికి చాలా మేలు అవుతుంది. వాళ్ళ దగ్గర కూడా కొన్ని ట్యాక్సులు వసూలు చేయాలి. బాడీ బిల్డర్కి ఏం రావడంలే,
బాడీ బిల్డర్ కి ఉపయోగం లేదు. ఒక బాడీ బిల్డర్ 6,000 ఖర్చు పెట్టి పోయి ఒక మెమంటో తెచ్చుకుంటున్నానండి. ఇలాంటి చిన్న మెమంటో, ఇలాంటి మెమంటో, దీని విలువ వచ్చేసి ఈ మెమంటో విలువ 350 రూపాయలండి. బాడీ బిల్డర్ ఇచ్చేది 6,000 కొడుతున్నాడు సార్, 6,000 కొడుతున్నారు. కానీ ఇప్పుడు చాలా బాడీ బిల్డింగ్ లో థైరాయిడ్ కూడా అలో ఉందండి, చేస్తున్నారు. అప్పుడు తెలంగాణలో జరిగిన, ఆంధ్రప్రదేశ్ జరిగిన కొంతమంది ఉన్నారండి. తెలంగాణ సలీం సారు, మన ఆంధ్రప్రదేశ్ లో ఆనంద్ కుమార్ గారు, ఇట్లా కొంతమంది ఎవరైతే స్టైరాయిడ్ వేస్తున్నారో అతనికి గుర్తించి ల్యాబ్ టెస్టింగ్ పంపించేవారు. అతను స్టైరాయిడ్ వేసుకున్నాడు అని తెలిస్తే 5 years బైకాట్ చేసేవారు సార్. 5 సంవత్సరాలు. అప్పుడు బాడీ బిల్డింగ్ కి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండే, ఉద్యోగాలు వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ లో మన బాడీ బిల్డర్స్ ఎంతో మంది రైల్వేలో ఉద్యోగాలు వచ్చాయి, నేవీలో ఉద్యోగాలు వచ్చాయి. నా విన్నపం ఏమనంటే, ఈరోజు ఈ న్యూస్ మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలు చూడాలి, చూస్తారు కూడా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూడాలి. బాడీ బిల్డర్ కి పోలీసులో ఉద్యోగం ఇవ్వాలండి నా ఆశ. ఎందుకంటే బాడీ బిల్డర్ ఎట్లా ఉంటాడు, ఎంత లుకింగ్ గా ఉంటాడు, పోలీస్ డ్రెస్ వేసుకొని వెళ్తే బయటికి ఎట్లా ఉంటాడు. బాడీ బిల్డర్ కి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు ఫిట్ ఇండియా అని చెప్పేసి. ఫిట్ ఇండియా అంటే ఫిట్ ఆంధ్రప్రదేశ్, ఫిట్ ఇండియా కూడా అవుతుందండి. బాడీ బిల్డర్స్ కి స్టేట్ లో ఒక ప్లేస్ కొడితే, గోల్డ్ కొడితే జాబ్ ఇవ్వాలి. అది నా ఒక కోరిక అండి. కానీ ఇప్పుడు బాడీ బిల్డర్ కి చాలా చాలా అన్యాయం జరుగుతుందండి, చాలా కొన్ని అసోసియేషన్ వల్ల. ఇలాంటి అసోసియేషన్ల పైన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నిఘా పెడితే ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, ఏమి ఇస్తున్నారు. 6,000 తీసుకొని ఆ పిల్లోనికి అకామిడేషన్ ఇవ్వడండి, ఒక ఫుడ్ ప్యాకెట్ ఇస్తారండి, ఫుడ్ ప్యాకెట్. కనీసం కలర్ కూడా ఇవ్వడండి. నేను కూడా చేశానండి కాంపిటీషన్, మిశ్రాంధ్ర చేశాను, తక్కువ ఫీజు పెట్టి చేశాము. ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్ చేయాలంటే నాకు భయం వేస్తుందండి. ఎందుకంటే మేమేం చేతి నుంచి ₹1 వేయమండి, అంతా స్పాన్సరే. అన్నం ఇచ్చేవాళ్ళు ఒకరు, క్యాష్ అవార్డు ఇచ్చేవాళ్ళు ఒకరు, అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు ఒకరు. సెక్రటరీ, ప్రెసిడెంట్ కి ఎలాంటి ₹1 ఖర్చు ఉండదండి. దాంట్లో మిగిలితే ప్యాకెట్ మనీకి అవుతుందండి. దీన్ని ఓపెన్ గా చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవాలి, బాడీ బిల్డర్ కి న్యాయం చేయాలి. నేను ఒక జిమ్ ఓనర్ లాగా, స్టేట్ బాడీ బిల్డింగ్, న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లాగా, నేషనల్ రెఫరీగా నేను అర్హతతో నేను కోరుకుంటున్నాను. దీనికి మన రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, హోమ్ మినిస్టర్లు, స్పోర్ట్స్ మినిస్టర్లు దీనికి సహకారం అందించి స్పోర్ట్స్ పైన నిఘా పెట్టాలండి. అలాగే సార్, మీరు అనుకున్న కోరికలన్నీ మా సంఘ సేవ న్యూస్ ఛానల్ తరఫున మన మంత్రులు కానీ, స్టేట్ మంత్రులు కానీ, సెంట్రల్ మినిస్టర్స్ కానీ చూసి మీ కోరిక నెరవేరాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను సార్. అలాగే సార్, బాడీ బిల్డర్ గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. జిమ్ స్థాపించి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైంది సార్? 2008లో జిమ్ స్థాపించాను సార్, మొట్టమొదటిసారిగా. ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాను సార్. యాక్చువల్లీ నేను కోవిడ్ నుంచి వచ్చిన తర్వాత బేకరీ పెడతామా, హోటల్ పెడతామా, జిమ్ పెడతామా అనే దాంట్లో ఉన్నాను. బేకరీ పెట్టినా, హోటల్ పెట్టినా పిల్లల ఎడ్యుకేషన్ అనేది పాడైపోతుంది కదా అనే ఉద్దేశంతో ఈ వ్యాయామశాల అయితే నేను సంఘానికి సేవ కూడా చేయొచ్చు, 10 మందికి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించవచ్చు నాకు తెలిసిన విద్యలో అనే ఉద్దేశంతో 2008లో మైత్కూర్ రోడ్ లో ఆర్నాల్డ్ జిమ్ అని చెప్పేసి స్థాపించడం జరిగింది. అప్పటి స్టూడెంట్స్ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని వస్తుంటారా సార్? తప్పకుండా వస్తుంటారు. అప్పటి స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్స్ అయితే యాక్చువల్లీ మేము ఎవరితో కూడా ఎంతసేపటికి దానికి ఏమంటారు హాక్ చేసుకుంటాము. ఒక అబ్బాయి అయితే వాడు ఆడ చూసినా కూడా నాకు కాలు ముక్తాడు వచ్చి, రే వద్దురా అన్న కూడా వినోడు. అలాంటి స్టూడెంట్స్ కూడా నా దగ్గర ఉన్నారు. ఆ దైవం ఇచ్చిన అనుగ్రహం, ప్రేమ అందరి మనసులలో నేను న్యామతుల్లా అంటే ఒక వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అని మాత్రమే ఉన్నాను. ఇప్పుడు కొన్ని దాంట్లకు నేను ఏమన్నా వాళ్ళకి చేయలేకపోతే చెప్పలేం. 15 సంవత్సరాలు ఎక్కువైంది సార్. 15 ఇన్నేళ్ళు కూడా ఆ అబ్బాయి మిమ్మల్ని గుర్తుపెట్టి అబ్బాయి ఇప్పుడు సిఆర్పిఎఫ్ లో డిపార్ట్మెంట్ లో చేస్తున్నాడు అబ్బాయి. నా స్టూడెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, సిఆర్పిఎఫ్ లో డిఎస్పీ పోస్ట్ లో కూడా ఉన్నాడు ఒక అబ్బాయి భూషణ్ అని చెప్పేసి. ఎక్కడెక్కడ ఉన్నారని అడగబోతున్నారు, మీరే చెప్తున్నారు చెప్పండి. తర్వాత రైల్వేలో కూడా చాలా మంది టీసీలుగా కూడా ఉన్నారు, రైల్వే పోలీసులా కూడా ఉన్నారు. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మన స్టూడెంట్స్, నా జిమ్ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు.
ఇక ఇంకపోతే ఎంప్లాయీస్ లో కొంతమంది బిజినెస్ లలో ఉన్నారు, స్టూడెంట్స్, కొంతమంది ఎంప్లాయీస్ గా ఉన్నారు, జాబ్ హోల్డర్స్, ఇలా పలు రకాలుగా ఉన్నారు. సార్ మీ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే సార్, నాకు 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి నూరే మొహమ్మద్ అని చెప్పేసి, షేక్ నూరే మొహమ్మద్, చార్టర్డ్ అకౌంట్. యాక్చువల్లీ నేను పెద్ద అబ్బాయికి డాక్టర్ చేద్దాం అనుకున్నా, సేవ చేయొచ్చు 10 మంది కానీ అబ్బాయికి నేను సిఏ చేస్తా డాడీ అన్నాడు. సరే నీ ఇష్టం చేయను అన్న అని చెప్పేసి సిఏ చేపించాను. సిఏ చేశాడు. పెద్ద అబ్బాయి సిఏ అయిపోయి మైసూర్లో జాబ్ చేశాడండి 6 years. మైసూర్లో 6 years జాబ్ చేస్తూ ఉండగా మాకు ఒక సంబంధం వచ్చింది. మ్యారేజ్ చేసాం. మా అబ్బాయి ఇప్పుడు మైసూర్ నుంచి హైదరాబాద్ ఎన్టీటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు చార్టర్డ్ అకౌంట్ గా. బాగుంది తన లైఫ్, హ్యాపీగానే ఉన్నాడు. ఎంతమంది పిల్లలు? ఇప్పటికైతే ఏం లేదు, దేవుడు ఇచ్చినట్టు ఇచ్చి జస్ట్ అట్లా ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా వెళ్ళిపోయింది. ఇక రెండో అబ్బాయి ఎయిర్పోర్ట్ లో పనిచేశాడండి. ఎయిర్పోర్ట్ లో పనిచేశాడు 4 years వరకు చేశాడండి. కానీ ఎయిర్పోర్ట్ లో శాలరీ పెరిగేది ఏముండదు మేము చేసే జాబ్ కు అని చెప్పేసి వద్దు అని చెప్పేసి ట్రైనింగ్ తీసుకుని, కోచింగ్ తీసుకుని సాఫ్ట్వేర్ అయినాడండి. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు? ఇప్పుడు అబ్బాయి క్యాబ్ జెమిని అని చెప్పేసి ఒక సంస్థలో పనిచేస్తున్నాడండి. బాగా అబ్బాయి కూడా బెంగళూరు హెడ్ ఆఫీస్ అయితే హైదరాబాద్ లో ఆఫీస్ లో చేస్తున్నాడు. హైదరాబాద్ లో ఉన్నారండి. 2 అబ్బాయిలు హైదరాబాద్ లో ఉన్నాడు. తర్వాత నా చిన్న అబ్బాయిది మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయిందండి. మీకు చిన్న అబ్బాయి ఎందుకంటే 2 అబ్బాయిలు నా దగ్గర లేరు ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారు కాబట్టి, కానీ చిన్న అబ్బాయి ఉన్నాడండి. చిన్న అబ్బాయి అండి షేక్ మొహమ్మద్ సైఫుల్లా. ఈ అబ్బాయిది కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయిందండి. జాబ్ ఛాన్సెస్ కూడా వచ్చాయి. మైసూరులో ఒక కంపెనీలో పిలిచారండి జాబ్ కి రమ్మని చెప్పేసి. కానీ ఈ అబ్బాయి ఇంట్రెస్ట్ ఏమంటే నేను వ్యాయామశాల నడపాలి, జిమ్ నడపాలి, నా తండ్రి దారిలోనే నేను కూడా నడవాలి అనే ఆలోచన తనలో ఉండి ఈ అబ్బాయి కూడా రక్తదానం ఎన్నోసార్లు చేశాడండి. నా కొడుకు కూడా చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ తో రక్తదానం చేయించాడు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ వద్దు అనుకొని పూనాలో ట్రైనింగ్ అయ్యండి. న్యూట్రిషన్ గా పూనాలో ట్రైనింగ్ అయ్యేసి వ్యాయామశాల నడుపుతున్నాడు. వ్యాయామశాల గురించి తన నోడుతూనే వింటే బాగుంటుందండి. మీ వారసత్వాన్ని పునికి తెచ్చుకున్నాడు అన్నమాట. దేవుడు మీ అందరి ఆశీర్వాదం అండి. ఇప్పుడు మీ నాన్నగారి వారసత్వాన్ని మీరు పునికి వచ్చుకొని జిమ్ ను ఇంకా డెవలప్మెంట్ చేశారని కూడా విన్నాము. లేడీస్ కూడా ప్రత్యేకంగా జిమ్ పెట్టారని నాన్నగారు చెప్పారు. ఇంకా అభివృద్ధి చేసే ఆలోచన ఉందా? ఏ విధంగా మీరు జిమ్ ను మెయింటైన్ చేయగలరు? ఖచ్చితంగా ఇంకా డెవలప్ చేస్తామండి. ఇంకా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తాము. యాక్చువల్ గా నీ ఫిట్నెస్ ఇండస్ట్రీలోకి రానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అది మా నాన్నకు కూడా తెలియదు. ఏంటంటే నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా లా ఉండేవాడిని. దగ్గర 92 kgs, 5.1 feet ఉన్న అతను 92 kgs అంటే ఎలా ఉంటాడో మీకు చూపిస్తాను చూడండి. అసలు ఇంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉండేది. ఒక జిమ్ ఓనర్ కొడుకు వేయండి ఇంతలా ఉన్నాడు ఏంట్రా అని చెప్పేసి నేనే చాలా బ్యాడ్ నేమ్ తెచ్చాను అన్నమాట మన జిమ్ కి. ఇంతలా ఉండినా నేను ఫస్ట్ ఇలా ఉండినా నేను 92 kgs నుంచి 70 kgs వచ్చాను నేను. అది కూడా ఎలా ఫుడ్ వదిలేసి కాదు, నేను ప్రతిరోజు బిర్యానీ తింటా నా డైట్ లోనే. ప్రతిరోజు దోశలు కూడా తింటా, అప్పుడప్పుడు స్వీట్స్ కూడా తింటా, ఐస్ క్రీమ్ కూడా తింటూనే చెయ్యాలండి. యాక్చువల్ గా ఫుడ్ మొత్తం మానేసి మనం ఫస్ట్ ఉండాల్సిన ఎటువంటి అవసరం లేదు. అదే కదా న్యూట్రిషన్ అంటే. ప్రాపర్ గా ఒక మనిషికి ఎంత న్యూట్రియంట్స్ కావాలి ప్రతిరోజు. న్యూట్రిషన్ లో మీరు కోర్స్ తీసుకున్నారు? ఎస్ అండి, చేశాను కాబట్టి నాకు తెలిసింది అంతా. ఇంకా మెయిన్ రీజన్ చెప్పాను కదా, అందరూ ఎలా చెప్తున్నారంటే వీడి జిమ్ ఉంది, వీడే చూడు ఎలా ఉన్నాడో, సో వీళ్ళ జిమ్ వేస్ట్ అయిపోయింది, ఇంకా వీళ్ళ జిమ్ క్లోజ్ చేసుకోవాల్సిందే వీళ్ళు ఇంకా అని చెప్పేసి నాకు చాలా మంది ఇండైరెక్ట్ గా చెప్పేటోళ్ళు అనమాట. సో నేనేంటో వీళ్ళకి చూపించాలి అని చెప్పేసి జస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎంటర్ అయ్యాను ఫిట్నెస్ ఇండస్ట్రీలోకి. జస్ట్ ఒక 100 days చేద్దాము, ఫస్ట్ నాకు నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అని చెప్పేసి జస్ట్ అలా వెళ్ళా. కానీ అది నా ప్యాషన్ లాగా మారిపోయింది. సో నేను ఇప్పటి వరకు దగ్గరగా మోర్ దెన్ ఒక 200 మందిని ట్రాన్స్ఫార్మ్ చేశాను మన ప్రొద్దుటూరులోనే. ఆడవాళ్ళకు, మగవాళ్ళకు అందరికి. ఇప్పుడు నాకు యూఎస్ నుంచి, యూకే నుంచి కూడా క్లయింట్స్ ఉన్నారు. అందరికి నేను డైట్ ఆన్లైన్ లోనే ప్రొవైడ్ చేస్తా ఉంటాను. వాళ్ళు ఏం తింటారంటే అది, వాళ్ళు రోటీనా, రైసా, ఏం తింటారంటే అది ప్రొవైడ్ చేస్తాను. ఏవైనా తినొచ్చు. ఇది మీకు నేను చెప్పాను ముందుగానే, బ్లడ్ డొనేటింగ్ ఎలా చేస్తున్నాం అనేది. నేను వచ్చేసి అడ్మిషన్లు రాస్తున్నాను బ్లడ్ గ్రూప్. కానీ మా అబ్బాయి వచ్చినప్పటి నుంచి కంప్యూటర్ సిస్టమ్ లోనే వాళ్ళ నేమ్స్, బ్లడ్ గ్రూప్స్ అన్ని. అంటే మీ సొంత వెబ్సైట్? మా సొంత వెబ్సైట్ అండి ఇది. ఈ గ్రూప్ మనకు ఏదైనా బ్లడ్ కావాలంటే దీంట్లోకి వెళ్ళిపోతే మనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ దొరికిపోతుంది. ఇది మనం బ్లడ్, మీ జిమ్ లో ఉండే వాళ్ళ పేర్లు, డేటా మొత్తం ఉంటుంది. వాళ్ళ బ్లడ్ గ్రూప్ కంపల్సరీ దీంట్లో ఉంటుంది. ఏది టైప్ చేస్తే ఆ టైప్ సంబంధించి బి నెగిటివ్ కావాలంటే బి నెగిటివ్ వస్తుంది, ఏబి నెగిటివ్ కావాలంటే ఏబి నెగిటివ్ వస్తుంది. పర్సన్ పేరు అంతా.
బాగుంది. ఇది మేమే క్రియేట్ చేసుకున్నామండి మా వెబ్సైట్. గుడ్ వెబ్సైట్ సార్. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేస్తే దీనిలో తీసి వాళ్ళకి నెంబర్ ఇచ్చేస్తాం. ఓకే, మంచి ఆలోచన మీ అబ్బాయి ఆలోచన. ఏదో సర్వీస్ అందరి మనసులలో ఉండాలని చెప్పేసి మంచి ఆలోచన. ఆ బ్లడ్ గ్రూప్ కొడితే మీ దగ్గర ఉన్న డేటా మొత్తం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మా తల్లిదండ్రులు ఈరోజు మా నాన్నగారు లేరు, మా అమ్మ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఎలా పెంచారంటే, ఒకసారి నాకు 9 years అండి, 9 సంవత్సరాల క్రితం, నాకు ఉండే వయసు 9 సంవత్సరాల్లో నా వీధిలోనే చివరిగా రోడ్డు దగ్గర 200 రూపాయలు నాకు దొరికాయండి. 200 రూపాయలు దొరికితే అక్కడే 2 hours నిలబెట్టారండి మా నాన్న. 2 hours నాన్న ఇక్కడనే ఉండు, ఎవరన్నా డబ్బులు పోయినాయేమని ఎత్తుకుంటూ వస్తారు, వాళ్ళని ఇవ్వాలా అన్న. నేను మా నాన్న చెప్పినట్టుగానే 2 hours అక్కడ నిలబడ్డానండి. కానీ ఎవరు రాలేదు నాన్న అంటే, సరే రా అని చెప్పేసి నాకు తీసుకెళ్లి నా పక్కింట్లో చాలా బీద వాళ్ళు ఉంటారండి, చాలా బీద వాళ్ళు, వాళ్ళకి ఇచ్చారు ఆ 200. అలాగే నాకు కడపకి వెళ్ళేటప్పుడు కూడా డబ్బులు వెలిగితే నేను బీద వాళ్ళకి ఇచ్చానండి, దొరికింది. కోవిడ్లో పనిచేసేటప్పుడు 50 lakhs మా మేడం మర్చిపోయిందండి కవర్లో. వాళ్ళు బ్రౌన్ కవర్లో పెడతారు డబ్బులు. అది మర్చిపోయినప్పుడు నేను కార్ క్లీన్ చేస్తా ఉంటే ఆ డబ్బులు వస్తే నాతో పాటు కొంతమంది సోదరులు మర్చిపోయారు, వాళ్ళు డబ్బులు తీసుకున్నా అంటే, వద్దు నేను ఈరోజు తీసుకుంటా, రేపు వాళ్ళ సమాధానం ఇవ్వాలని చెప్పి ఆ 50 లక్షలు నాకు తెలియదండి. అది ఎందుకంటే 20 dinars ఉంటాయి. నేను పోయి ఇస్తే అది అచ్చం పోలీస్ అని అడిగింది మాకు మేడం. మా ఎఫ్ అన్నామండి, అది ఇండియన్ మనీ 50 lakhs అది అని కేఫీ అన్నానండి. ఆ 50 లక్షలు నాకేం లే ఇచ్చేసాను. ఇచ్చేస్తే ఆమె ముద్దు పెట్టి, నాకు తలకి ముద్దు పెట్టి, నేమతుల్లా సో గ్రేట్ అని చెప్పేసి మన ఇండియన్ మనీ నాకు ఆమె 30,000 ఇచ్చిందండి గిఫ్ట్. అట్లా గిఫ్ట్ పొందానండి. కానీ మా తల్లిదండ్రులు అలా పెంచారు మాకు, అవి మేము ఎప్పటికీ మర్చిపోలేము. మా నాన్నగారు చెప్పేవాళ్ళు, ఎప్పటికీ ఒక్కరి మనసు మనం నొప్పిస్తే ఆ నొప్పి మనకు తిరిగి మళ్ళీ రిటర్న్ లో మనకు వస్తుందిరా, అది మనకు కాకపోయినా మన కుటుంబాన్ని. కానీ మేము అదే ప్రయత్నం చేస్తున్నాము, ఎవరి మనసు నొప్పించకుండా ఉండాలని. మా అమ్మ ఈరోజు నా పెద్ద కొడుకు దగ్గర ఉందండి, పోయి హ్యాపీగా ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. తర్వాత ఇక నాకు ఈ రూట్ లో నేను బ్లడ్ డొనేటింగ్ జిమ్ తర్వాత బ్లడ్ డొనేటింగ్ లో వచ్చానంటే, మా గురుగారైన ఈరోజు గురువుల దినోత్సవము, నేను మా గురుగారికి రుణపడి ఉంటాను. ఆయన మాకు నేర్పించారు. ఆయన మాకు వయసులో చిన్నోడే, ఆయన కానీ పెద్ద పనులు చేస్తాడండి. తాళ్ళూరి అశోక్ గారు, ఆయన ఎక్కడున్నా కూడా బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మేము రక్తదానం చేస్తున్నామంటే మాకు ఆయన నేర్పించారు. సార్, మేము బ్రతికి ఉన్నంత వరకు అందరి మనసులలో ఉండాలి. మనిషి అనేది గ్యారంటీ కాదండి. మనిషి ఒకరోజు మట్టిలో కలిసిపోవాలి. మనం మట్టిలో కలిసిపోయినా కూడా ప్రపంచం ఉన్నంత వరకు ఉండాలంటే మనం అందరితో మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి. ఇదే నా మెసేజ్. తర్వాత ఆ కాలంలో ఏదన్నా న్యూస్ తెలియాలంటే చాలా అవస్థలు ఉండేది. ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరి గురించి తెలియాలంటే న్యూస్ ఛానల్ నా కోసం, మన కోసం, మనందరి కోసం, మన సంఘసేవ న్యూస్ ఛానల్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా డెవలప్ కావాలని చెప్పేసి, ఇట్లా ఎంతో మంది సేవ చేసే వాళ్ళు ఉన్నారండి, ఎక్కడెక్కడ కనుమరుగే ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా మన సంఘసేవ న్యూస్ వారు వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటూ, ఈ ఒక్క ఛానల్ కి నా స్టూడెంట్స్, నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఉన్నా లేకున్నా ప్రపంచం ఉన్నంత వరకు మన పేరు ఉండాలి. జై హింద్, జై భారత్, ఐ లవ్ యూ ఆల్. విన్నారు కదండి, మన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి ఆర్నాల్డ్ జిమ్ అధినేత నేమతుల్లా గారు, ఆయన బ్లడ్ డొనేషన్స్, అలాగే బ్లడ్ ఇవ్వడము, ఆయన జిమ్ లో పనిచేస్తున్నటువంటి స్టూడెంట్స్ తో కూడా బ్లడ్ ఇప్పించడము. ఇప్పటికీ 8,000 మందికి బ్లడ్ ఇచ్చారండి. ఆయన కూడా 49 మందికి బ్లడ్ ఇచ్చారు. ఆయన స్టూడెంట్ ఒక ఆయన 139 సార్లు బ్లడ్ ఇచ్చారని చెప్పారు. అలాగే ఆయన జిమ్ కూడా లేడీస్ కు సపరేట్ గా పెట్టి ఈ మధ్య ఓపెన్ చేశారు. అది కూడా జిమ్ చాలా చక్కగా రన్ అవుతుంది. అలాగే చూస్తూనే ఉండండి. మరొక సేవకు వందనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంఘసేవ న్యూస్.